లాంగ్ టర్మ్ థింకింగ్ అంటే దీర్ఘకాలిక ఆలోచన. ఒకప్పుడు మన సక్సెస్కి ఇదే ఫౌండేషన్. కానీ ఇప్పుడు ఈ ఆలోచనా విధానం ఎందుకు ఇంత అరుదుగా మారిపోయింది? రండి, దీని గురించి కాస్త లోతుగా చూద్దాం. మన జీవితం, మన డబ్బు ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాల్లో కూడా మనం ఎందుకు లాంగ్ టర్మ్గా ఆలోచించలేకపోతున్నాం? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం దొరికితే మన భవిష్యత్తే మారిపోతుంది కదా. ఎందుకంటే మనందరం మన భవిష్యత్తును స్థిరంగా నిలబెట్టే ఒక ముఖ్యమైన పునాదిని మెల్లమెల్లగా మర్చిపోతున్నాం. ఆ పునాదే మనల్ని ముందుకు నడిపించే ఈ దీర్ఘకాలిక ఆలోచనా విధానం. అసలు ఈ లాంగ్ టర్మ్ థింకింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలు. నిజానికి ఇదే మన సక్సెస్కి, మన వెల్త్కి, మన స్టెబిలిటీకి అన్నింటికీ మూలం. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తోంది? మన ఫోకస్ అంతా భవిష్యత్తు మీద నుంచి జారిపోయి ఇప్పుడు ఈ క్షణం మీదకి వచ్చేస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? దీని వెనకున్న కారణాలు చూద్దాం. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందంటే అన్నింటికీ వెంటనే రిజల్ట్స్ కావాలి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. ఓపికతో ఎదురుచూసే అలవాటు పోతోంది. అన్నీ ఫాస్ట్గా, ఇమ్మీడియట్గా జరిగిపోవాలి. ఈ మార్పు వెనక 3 పెద్ద కారణాలున్నాయి. 1, ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలనుకోవడం. 2, క్విక్ రివార్డ్స్కి అలవాటు పడడం. ఇక 3, సోషల్ మీడియా వల్ల పక్కవాళ్లతో నిరంతరం మనల్ని మనం పోల్చుకోవడం. ఇవన్నీ కలిసి మన పేషెన్స్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా ఏమవుతోంది? భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవడం కన్నా ప్రస్తుతానికి కంఫర్ట్గా ఉండడానికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈరోజు బాగుంటే చాలు, రేపటి సంగతి రేపు చూద్దాంలే అనే మైండ్సెట్ పెరిగిపోతుంది. దీంతో కాస్త లేట్గా వచ్చే రివార్డ్స్ని యాక్సెప్ట్ చేయడం మనకి చాలా కష్టంగా మారుతోంది. చిన్న చిన్న తక్షణ ఆనందాల కోసం ఫ్యూచర్లో వచ్చే పెద్ద పెద్ద బెనిఫిట్స్ని కూడా వదిలేసుకుంటున్నాం. అయితే కేవలం ఈ క్షణం కోసం బ్రతకడం వల్ల మనం కట్టే అసలు మూల్యమేంటి? మనం గుర్తించని పెద్ద నష్టాలు కొన్ని ఉన్నాయి. అన్నింటికన్నా పెద్ద నష్టమేంటో తెలుసా? మన లాంగ్ టర్మ్ గ్రోత్కి సంబంధించిన అద్భుతమైన అవకాశాల్ని మిస్ అయిపోవడం. మన సంపద, మన కెరియర్, మన పర్సనల్ స్టెబిలిటీ అన్నింట్లోనూ వెనుకబడిపోతున్నాం. ఒకసారి ఈ రెండింటి మధ్య తేడా చూడండి. షార్ట్ టర్మ్ మైండ్సెట్తో ఉంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు, కెరియర్లో కన్సిస్టెన్సీ ఉండదు, అసలు లైఫ్లో ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో కూడా క్లారిటీ ఉండదు. కానీ అదే లాంగ్ టర్మ్ ఆలోచనతో చూడండి, అవే స్థిరత్వంగా, కన్సిస్టెంట్ గ్రోత్గా, ఒక క్లియర్ పర్పస్గా మారిపోతాయి. అయితే ఇప్పుడు నిరాశపడాల్సిన అవసరం లేదు. మన ఫ్యూచర్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ థింకింగ్ అనేది పుట్టుకతో వచ్చే గుణం కాదు, అదొక స్కిల్. ఎస్, కరెక్ట్గా విన్నారు. దీర్ఘకాలిక ఆలోచన అనేది మనం ట్రైనింగ్ ద్వారా నేర్చుకోగలిగే ఒక స్కిల్. ఎవరైనా సరే దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా అలవర్చుకోవాలి? సింపుల్గా 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, మీ ఫ్యూచర్ ఎలా ఉండాలో ఒక క్లియర్ విజన్ని బిల్డ్ చేసుకోండి. సెకండ్, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆ విజన్కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. అంతే, మీ విజన్ ఎంత క్లియర్గా ఉంటే మీ నిర్ణయాలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. మీ భవిష్యత్తు గురించి మీకున్న విజన్ ఎంత స్పష్టంగా ఉంది? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఎందుకంటే మీ సమాధానమే మీ భవిష్యత్తుకు పునాది.